ఇంత బాధను భరించలేకపోతున్నాను. ఈ సమస్యకు పరిష్కారం అయినా చూపించు, లేదా ఈ సమస్యలకు నన్ను దూరంగా అయినా తీసుకుపో. ఆ రోజు మా డాడీని ఏడిపించావు, ఈ రోజు నా భర్త దాకా వచ్చావు. చూస్తూ ఊరుకోను. ఏం చేస్తావు? చంపడానికి కూడా వెనకాన్ని, చావుకి భయపడను. నువ్వు నిజంగా అలా చేస్తానంటే నన్నేం చేయమంటే అది చేస్తాను. ఇది బాగా చదువుకొని ఒక సంతకం చేయండి తాతయ్య. ఈ ఒక్క సంతకంతో నీ ఆస్తి, వ్యాపారం అన్నీ నా వశం అవుతాయి జయంతి. బాధగా ఉందా తాతయ్య? జీవితం చివరి దశలో జీవితం అంటే ఏంటో చూపించావమ్మా. ఈ సంతకాలు చేసింది కూడా జీవితాలు నిలబడాలనే. తల వంచానమ్మా, జీవితానికి తల వంచాను. ఎందరో త్యాగధనుల ఫలమే మన స్వతంత్ర భారతదేశం. 1947వ సంవత్సరం ఆగస్టు 15వ తేదీన మనకి స్వాతంత్ర్యం వచ్చింది. ఎన్నో ప్రపంచ దేశాలకి మన భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలు ఆదర్శంగా నిలిచాయి. రామాయణ, భారత భాగవతాలు, వేదాలు అన్నిటినీ మేళవించి అన్ని కులాల వారిని, మతాల వారిని తన హక్కున చేర్చుకుంది భారతమాత. ఇంత గొప్ప దేశంలో పుట్టినందుకు మనందరం గర్వపడాలి. వి షుడ్ బి ప్రౌడ్ ఇన్ ఇండియన్. వి లవ్ ఇండియా. పిల్లలు అందరూ చెప్పండి, వి లవ్ ఇండియా, 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 We love India. డ్రైవర్ అవి తీసుకెళ్లి లోపల పెట్టు. ఏంటమ్మా అవి?
పిల్లలందరికీ బట్టలు తెచ్చానమ్మా. ఎందుకు? ఈరోజు మా అమ్మ జయంతి. అదొక్కటే కాదమ్మా, ఈరోజు లైఫ్లో నేను అనుకున్నదొకటి సాధించాను. ఆ ఆనందాన్ని పంచుకోవడానికి నాకు మీరు తప్ప ఎవరున్నారమ్మా? అందుకే తెచ్చాను. ఆయా, ఆ బట్టలన్నీ పిల్లలందరికీ పంచిపెట్టవా ప్లీజ్? అలాగేనమ్మా. పిల్లలు, ఈ రోజుకి చదువుకుంది చాలు. అక్క మీ అందరికీ కొత్త బట్టలు తీసుకొచ్చింది. వెళ్ళి తీసు. వెళ్ళండి. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. మా అమ్మ ఖచ్చితంగా చాలా సంతోషిస్తుంది. ఈ పిల్లలు కొత్త బట్టలు చూసుకుని మురిసిపోతూ ఉంటే ఆ లోకంలో ఉన్న మా అమ్మ ఆనందపడిపోతుంది. నీ అమ్మ ఆనందపడేది ఆ పిల్లల్ని చూసి కాదమ్మా, ఇదిగో నిన్ను చూసి. పసితనంలోనే నువ్వు మీ అమ్మకి దూరం అయ్యాను అన్నావు. చిల్డ్రన్స్ హోంలో పెరిగావు. అయినా మీ అమ్మని, మీ అమ్మ ప్రేమని మర్చిపోలేదు. గుర్తు పెట్టుకుని అమ్మ జయంతి జరుపుకుంటున్నావు అంటే మీ అమ్మ మీద నీకు ఎంత ప్రేమో. నీలాంటి కూతుర్ని కన్నందుకు మీ అమ్మ నిజంగా ఆనందిస్తుంది. నా బాధంతా ఒకటేనమ్మా, ఏదైతే మా అమ్మ కోరుకుందో అది నేను సాధిస్తూ ఉంటే చూడ్డానికి తనలేదు. ఈ టైంలో మా అమ్మ ఉండుంటే ఎంత బాగుండేదో అనిపిస్తోంది. ఒక్కటి మాత్రం నిజమమ్మా, కోట్లు సంపాదించినా రాని మనశ్శాంతి మనం అనుకున్నది సాధిస్తే కలుగుతుంది. అది ప్రేమ గాని పగ గాని అనుకున్నది తీరితే దానికొచ్చే ఆనందం వెలకట్టలేం కదమ్మా. ఒక్కటి చెప్పనా భార్గవి, ప్రేమ పెంచుకుంటే పెరుగుతుంది. అదే పగని పెంచుకుంటే మనిషి జీవితమే కరిగిపోతుంది. అందుకే మనిషిలోని పగను వదిలేసి మనుషుల్ని ప్రేమించాలి. నువ్వు సాధించింది పగో ప్రేమో నాకు తెలియదు గాని నీ ముఖంలో కనిపించే సంతృప్తి చూస్తుంటే మీ అమ్మ నిన్ను దీవించిందని అనుకుంటున్నాను. ఆ అమ్మ దీవెనలు నాకున్నాయో లేవో తెలియదు కానీ ఈ అమ్మ దీవెనలు మాత్రం నాకు కావాలమ్మా. అయ్యో, ఏంటమ్మా ఇది? నా బిడ్డ లాంటి దానివి అన్నావుగా, నా దీవెనలు నీకెప్పుడూ ఉంటాయి. ఏంటి జయంతి, నిద్రపోకుండా ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నావు? ఇంకా మీ డాడీ గురించి ఆలోచిస్తున్నావా? అసలు ఎందుకండి ఇలా జరుగుతుంది? డాడీ ఎందుకు మనకు అన్యాయం చేశారు? దానికంటే ఆయన అలా సైలెంట్ గా ఉండడం నాకు చాలా బాధ కలుగుతుందండి. ఎందుకంత మౌనంగా ఉండాలి? చేయాల్సిన నష్టం ఎలాగో చేశారు. ఇదిగో ఎందుకు జరిగింది అని ఎందుకు చెప్పరు? ఎవరో దారిన పోయే భార్గవి చెప్తే ఈయన వినడం ఏంటి? అది చెప్పింది అని మన కంపెనీని కూల్చడం ఏంటి? అసలు ఏం జరిగింది? ఇటు చూస్తే ఈయన అలాగే ఉన్నాడు, అటు చూస్తే రాజా అలాగే ఉన్నాడు. ఏం చేయాలి? వాళ్ళకి నిజం చెప్పడం ఇష్టం లేదు అనుకున్నప్పుడు మనం బలవంతం చేయడం కూడా కరెక్ట్ కాదు జయంతి. నిజంగా మీ డాడీ అయినా రాజా అయినా మనల్ని తన మనుషులు అనుకుంటే ఇలా జరిగేదా? కనీసం నువ్వు నిజం తెలుసుకుని వెళ్ళి అడిగితే అయినా నోరు తెరవాలి కదా. కానీ మాట్లాడలేదు చూడు.
అదే నన్ను మరింత బాధకి గురి చేస్తుంది. మీకు తెలీదండి, డాడీ నాకు బిజినెస్ గురించి ఎంత విడమర్చి చెప్పేవాళ్ళో తెలుసా? టెండర్ కోసం ప్రయత్నం చేస్తుంటే ఏ ప్రాబ్లమ్స్ ఎదురవుతాయో, ఏ అంశాలు బాగా పరిశీలించాలో, ఎలాంటి వ్యక్తులు బెదిరిస్తారో, అప్పుడు ఎలా తప్పించుకోవాలో ఇలా ప్రతిదీ చెప్పేవారండి. అలాంటి మనిషి ఒక్కసారిగా భార్గవి బెదిరింపులకి లొంగిపోవడం ఏంటి? నాకు తెలిసి బెదిరింపులకు లొంగిపోయే రకం కాదు మీ డాడీ. ఇటు రాజా అయినా మీ డాడీ అయినా చాలా మొండి మనుషులు. అలాంటి వాళ్ళు భార్గవి బెదిరిస్తే బెదిరిపోయేవాళ్ళు కాదు. అంతకు మించిందేదో ఉంది. అదే నాకు అర్థం కావడం లేదండి. చివరికి ఆ భార్గవిని అడిగితే మీ నాన్నని అడుగు లేదా మీ వారిని అడుగు అంటోంది. నేను నందినిగా చూడడమే తప్ప ఎప్పుడూ భార్గవిగా తన మొహమే చూడలేదు. ఇక నాకేం తెలుస్తుంది? నీకు చెప్పడం ఇష్టం లేకనే అలా వాగుంటుంది. కానీ దాని వెటకార్పు మాటలు వింటుంటే చాలా కష్టంగా ఉందండి. వదిలే జయంతి, ఒకసారి అర్థమైంది కదా, అందుకే ఈసారి జాగ్రత్త పడదాం. ఇంతకాలం శత్రువు ఎవరో తెలియక పోరాడాం. ఈ రోజు నుంచి మనం మన జాగ్రత్తలో పోరాడదాం. ఆ ఒక్క టెండర్ పోయినంత మాత్రాన మనకు వచ్చే నష్టమేం లేదు. దానికి మించిన ప్రాజెక్ట్ చేద్దాం. నువ్వు రేపటి నుంచి ఆఫీస్కి వెళ్ళు. నీకు ఏ చిన్న సాయం కావాలన్నా నేను చేస్తాను. నాకు ఆఫీస్కి వెళ్ళాలని లేదండి. నువ్వు వెళ్ళాలి జయంతి. నువ్వు వెళ్ళకపోతే ఓటమిని అంగీకరించినట్లే. నువ్వు ఓడిపోకూడదు, గెలవాలి. నువ్వు ఇంట్లో కూర్చుంటే ఆ భార్గవి మరింత రెచ్చిపోయే ప్రమాదం ఉంది. ఎవరు? ఎన్ని గట్స్ నీకు? నా కంపెనీకి వచ్చి నా సీట్లోనే కూర్చుంటావా? లే ముందు. సెక్యూరిటీ, సెక్యూరిటీ ఎక్కడ చచ్చారు? దీన్ని ఈడ్చి బయటికి నెట్టండి. సెక్యూరిటీ. ఎందుకంత ఆవేశం జయంతి? మరీ ఆవేశపడితే ఆయాసం వస్తుంది. కోప్పడితే తర్వాత బాధపడాల్సి వస్తుంది. ఎందుకంటే కోపం, బాధ మంచి ఫ్రెండ్స్. ఒకటి బయటికొస్తే రెండోది కూడా దాని వెనకే వస్తుంది. ఏయ్, మర్యాదగా ఈ కుర్చీలోంచి లేస్తావా లేదా? అసలు నా పర్మిషన్ లేకుండా నా కంపెనీలోకి అడుగు పెట్టడానికి నీకెంత ధైర్యం? గెట్ అవుట్. మర్యాదగా వెళ్ళకపోతే మెడబెట్టి నెడతా. ఏంటి, నీ ఆఫీసా? అసలు ఎవరి ఆఫీస్కి ఎవరొచ్చి మాట్లాడుతున్నారో నీకు అర్థమవుతుందా? మనకు భూత, భవిష్యత్, వర్తమానాలు అని 3 కాలాలుంటాయి. ఈ ఆఫీస్ నీది అనేది పాస్ట్ టెన్స్, అంటే గడిచిపోయిన కాలం అన్నమాట. ఈ ఆఫీస్ నాది, ఇది ప్రెజెంట్ టెన్స్, అంటే వర్తమానం. ఈ రోజు ఇది నాది. షట్ అప్. తిక్క తిక్కగా ఉందా? నా ఆఫీస్ నీదెలా అవుతుంది? ఎలా అవుతుందా? ఇదిగో ఇలా. ఏంటిది? నీకు ఇంగ్లీష్ వచ్చనుకుంటా, చదువుకో. రాకపోతే అడుగు, చెప్తాను.
అర్థమైంది కదా? మీ డాడీ ఈ కంపెనీని నాకు రాసిచ్చినట్లు ఆయన స్వహస్తంతో సంతకం చేసి ఇచ్చిన డాక్యుమెంట్స్. స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా లేకుండా చాలా చక్కగా రాయించాను. ఎలా ఉంది? అసలు ఇదేనా పాసిబుల్? మా డాడీ నీకెలా రాసిచ్చారు? ఎంత అమాయకురాలు విజయంతి! ఎలా పాసిబుల్ అంటే నేను మాత్రం ఏం చెప్పగలను? మీ కంపెనీ టెండర్ మీ డాడీ ఎందుకు వేయలేదు అంటే దానికి సమాధానం ఉందా? అదెలా పాసిబుల్లో ఇది అంతే. నేనేం చేసినా లీగల్గా చాలా పగడ్బందీగా చేస్తాను తెలుసా? ఇందాకేమన్నావు? నన్ను సెక్యూరిటీతో కొట్టించి బయటికి నెట్టిస్తావా? ఏది ఒక్కళ్ళని రమ్మను. నువ్వు పిలిస్తే పలికేవాళ్ళు ఇక్కడ ఎవరున్నారో నేను చూస్తాను. పిలు. నేను నీలా ఆవేశపడ్ను. నీలాంటి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ నా కంపెనీకి చాలా అవసరం. నీ టాలెంట్ గురించి విన్నాను. నువ్వు జాబ్ చేస్తాను అంటే నీ స్థాయికి తగ్గ ఉద్యోగమే ఇస్తాను. చేస్తావా? డబ్బులు కూడా ఇస్తాను. నాదసలే జాలి గుండె. ఎవరి కష్టం ఉంచుకోను. ఎవరికి డబ్బు కావాలంటే వాళ్ళ కష్టాన్ని బట్టి మొహాన పారేస్తుంటాను. నీకిష్టమైతే ఈ రోజు నుంచే జాయిన్ కావచ్చు. నీ సీట్ ఎక్కడో డిసైడ్ చేసేంత వరకు నీకు నచ్చిన సీట్లో కూర్చో. ఓకే? అప్పటి వరకు అవుట్. సారీ మేడం, ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. అయినా మీ డాడీ ఇలాంటి పని చేశారు మేడం. ఇన్నేళ్లు మహారాణిలా బతికిన మీరు ఇలా తల ఉంచుకుని వెళ్ళిపోతుంటే కడుపు తరుక్కుపోతోంది మేడం. అసలు ఎవరి ఆఫీస్కి ఎవరొచ్చి మాట్లాడుతున్నారో నీకు అర్థమవుతుందా? మీ డాడీ ఈ కంపెనీని నాకు రాసిచ్చినట్లు ఆయన స్వహస్తంతో సంతకం చేసి ఇచ్చిన డాక్యుమెంట్స్. డాడీ, మీరు నోరు తెరిచి చెప్పకపోయినా నిజం తెలుసుకుంటాను. ఆ భార్గవి ఎలా మిమ్మల్ని ఆడించిందో తెలుసుకుంటాను. ఎంత ప్రశాంతంగా కూర్చున్నారు డాడీ. చేయాల్సిన ఘోరం అంతా చేసి
ఏం తెలియనట్లు, ఏం పట్టనట్లు ఎంత హాయిగా కూర్చున్నారు. మీరు అసలు నా కన్న తండ్రో కాదు ఈరోజు తెలియాలి. చెప్పండి, మీరు నన్ను కన్నారా లేక ఈ ఆరాధన తెచ్చి పెంచుకున్నారా? చెప్పండి. అమ్మా ఏమైందమ్మా? ఏమైందో నన్ను కాదు రామయ్య, ఇదిగో ఎదురుగా కూర్చొని ప్రపంచంతో నాకు సంబంధం లేదు అన్నట్లున్నారే ఈయన అడుగు. ఏం అడిగినా సమాధానం లేదన్నట్లు మౌన ముద్రలో ఉన్న ఈయన గారిని అడుగు. కొన్న బిడ్డ కంటే ఎవరో దారిన పోయే మనిషి ఈయనకి ఎక్కువైపోయింది. ఏంటయ్యా ఇది? ఎందుకు ఇలా చేశారు? అమ్మాయి గారు ఎందుకు ఇలా కోపంగా ఉన్నారు? ఆయన ఎందుకు మాట్లాడతారు రామయ్య? చేయాల్సిందంతా చేశారు, ఇక ఆయన మాట్లాడతారు. కన్న కూతురు గొంతు కోశారు. ప్రపంచంలో ఏ తండ్రైనా తన బిడ్డల్ని కాదని ఎవరికో ఆస్తులు రాసిస్తారా? కానీ ఈయన రాసిచ్చారు.